ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే కనుక మరింత మందికి సమాచారం చేరుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మన తెలుగు రాష్ట్రంతో పాటు యూపీలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. వివరాలు చూస్తే రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్లోని కట్కా సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వ్యవసాయ కూలీలంతా కలిసి పని నిమిత్తం ట్రాక్టర్లో వారణాసి అయితే వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎదురుగా అతి వేగంతో వచ్చిన లారీ అదుపు తప్పి కూలీలు వెళ్తున్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అయితే పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన వచ్చి ఉత్తరప్రదేశ్ యూపీలోని మీర్జాపూర్ దగ్గర కట్కా సరిహద్దు ప్రాంతంలో అయితే శుక్రవారం తెల్లవారుజామున అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు. ఇక అలాగే మనకు సంబంధించి సూర్యాపేట జిల్లాలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న పలు ట్రావెల్స్కు చెందిన 3 ప్రైవేటు బస్సులు ఓ డీసీఎం వ్యాన్ అయితే ఢీకొన్నాయి. ముందుగా వెళుతున్న బస్సును వెనక నుండి వస్తున్న డీసీఎం ఢీకొట్టగా దాని వెనకాలే వస్తున్న మరో 2 బస్సులు డీసీఎంను బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్కు తీవ్ర గాయాలవ్వగా బస్సులో ప్రయాణించే మరో 2 ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మిగతా 80 మంది ప్రయాణికులు అయితే కనుక సురక్షితంగా బయటపడ్డారని చెప్తున్నారు. అర్ధరాత్రి బస్సులు రోడ్ల మీద నిలిచిపోవడంతో విజయవాడ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. దాదాపు 2 గంటల సేపు రోడ్డు మీదనే బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు.